హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్న చారిత్రాత్మక చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. ఈ నెల 8వ తేదీ మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం బత్తిన సోదరులు అందించే ఈ ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రులు అధికారులతో కలిసి హై లెవెల్ రివ్యూ నిర్వహించారు. ప్రతి ఏటా ఉదయం పూట వచ్చే మృగశిర కార్తె ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రిపూట జనాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో తొక్కెసలాట జరగకుండా క్యూలైన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ఉక్కపోత లేకుండా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపులు, సిపిఆర్ బృందాలు మరియు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తా ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి చేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. నా సోదరుడు పార్లమెంట్ సభ్యుడు అదే మాదిరిగా మా చైర్మన్ గారు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మరి ఈ మృగశిర కార్తె వాళ్ళు ముహూర్తం ద్వారా చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ముహూర్తం 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 8 గంటలకైతే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 9వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మరి మా చైర్మన్ గారు, మా అనిలన్న, మా పొన్నమన్న, మేమందరం కూడా ఇక్కడనే ఉంటాం. ఎవ్వరు కూడా ఐదార్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా బత్తిని కుటుంబం ద్వారా వేసే ఈ చేప మందు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆఖరి వ్యక్తి వరకు కూడా అందించే కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి అన్ని టీమ్స్ కూడా పనిచేస్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీ కానీ, వాటర్ సప్లై కానీ,